హాయ్ అండి, వర్షం వచ్చింది. పైకి టెర్రస్ పైకి వచ్చానండి నేను. చూడండి, మా ఇంటి పైన చెట్టు ఉంది. ఇది అలవేరా చెట్టు ఒకటి, ఇది ఒక చెట్టు ఉందండి. ఏమంటారు ఇది? దగ్గుకు తింటారు కదండి. ఇది పేరు రావడం లేదు. వర్షం వచ్చేసి అంతా మట్టి అంతా చూడండి ఫుల్. వర్షం తగ్గిందండి, చాలా హాయిగా ఉంటుందనేసి. చెట్లు చూడండి, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయండి. తులసి చెట్టు పైన వాళ్ళు పెట్టుకున్నారండి. నేను మర్వం ఎంత బాగుంది చూడండి. వర్షం వచ్చి బిల్డింగ్లు అన్నీ తడిచిపోయినాయండి. బాగా క్లీన్ అయిపోయినాయండి ఫుల్లో. చాలా చల్లగా ఉందండి. ఎంత హాయిగా ఉందో, ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. ఆకాశం అంతా కూడా చూడండి సూపర్గా ఉందన్నమాట. అంత హాయిగా అనిపిస్తూ ఉందండి. చల్లటి గాలి. వర్షం నిలబడేది కదండి. ఇంకా ఉరుముతూ ఉంది చూడండి, సౌండ్ వస్తుంది. మళ్ళీ వర్షం వస్తుందేమో తెలీదు. చెట్లన్నీ ఎంత బాగున్నాయండి, పచ్చగా. అన్ని వానలు తడిచినాయి కదండి, అందుకే చాలా బాగుందండి. వర్షం ఎందుకు వస్తుందో తెలుసా అండి ఎవరికన్నా? నాకు తెలుసు. ఎందుకంటే మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటాం కదా, బిల్డింగ్లు క్లీన్ చేసే అవ్వదు కదా. అందుకే వానదేవుడు వర్షం రూపంలో వచ్చి అన్ని బిల్డింగ్లు ఫుల్ క్లీన్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంది కదా నేను చెప్పిన ఆన్సరు. నేను అస్సలు పైకి రానండి. వాతావరణం చాలా బాగుంది కదా, కూల్గా. అందుకే వచ్చానండి చూద్దామనేసి. చూడండి, అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. రోడ్డు చూడండి, మా ఇంటి ఎదురుగా ఇది చెట్టు కూడా కొంచెం వంగిపోయిందండి వర్షానికి. చూస్తుంటే అట్లే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అంత బాగుందండి. మళ్ళీ వర్షం వస్తుందేమో తెలీదు. నేను వెళ్ళిపోతాను కిందికి. ఇక్కడ అపార్ట్మెంట్ ఉందండి మా బిల్డింగ్ ఆపోజిట్లో. చాలా పెద్దదండి. చూడండి, సూపర్గా ఉందన్నమాట. ఇంకా రెనోవేషన్ జరుగుతూనే ఉందండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. అందరు లాంగ్ వీడియో, ఫుల్ వీడియో చూడండి. ఉరుములన్నీ ఉరుముతూ ఉన్నాయండి. ఫుల్ సౌండ్, ఆకాశం అంతా.